హాయ్ అండి అందరికీ. ఇలా బియ్యం పిండి పులుసు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది ముందు అమ్మమ్మ కాలం నుంచి చేసుకునే టిఫిన్ అండి. జ్వరం వచ్చినా నోటికి సాయించిపోయినా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇది వేగుతున్నప్పుడు కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా అన్ని పల్లీలు వేగేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఇట్లా 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే పసుపు, ఇంగువ, సాల్ట్ వేసి ఆనియన్స్ అన్నిటిని ఫ్రై అయ్యేటట్టు చూడాలండి. నేను ఈరోజు 2 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. మామూలుగా 1 గ్లాస్ బియ్యం పిండికి 2 నీళ్ళండి. ఒకటి చింతపండు రసం, ఒకటి నార్మల్ నీళ్ళు. కాబట్టి ఇప్పుడు 2 గ్లాస్ బియ్యం పిండికి నేను 2 చింతపండు రసం, 2 గ్లాసు నార్మల్ వాటర్ పోసాను. ఇది ఉడికే లోపల ఈ పక్కన బియ్యం పిండిని లైట్గా ఫ్రై చేశానండి. స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే, లేదంటే అట్లే కూడా వేసుకోవచ్చు. ఇలా చింతపండు రసం ఉడికేటప్పుడు కొద్దిగా కారం పొడి, బెల్లం కూడా వేసి బాగా ఉడకనిచ్చాను. ఇలా ఉడుకు బాగా వచ్చిన తర్వాత మనం వేయించుకున్న బియ్యం పిండిని అలా పోసేసి సిమ్ములో పెట్టుకోవాలి. సిమ్ములో పెట్టుకొని ఒక 10 మినిట్స్ టైం చూడండి. లేదు అంటే అలా కూడా కలుపుకోవచ్చు. కానీ 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఆ పిండిని కూడా మనం బాగా ఇలా కలుపుకున్నామంటే పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఆయిల్ తక్కువ అనిపించిన వాళ్ళు పోసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ పులుసు బియ్యం పిండి ఉప్మా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.